వెల్కమ్ టు డైమండ్ కూలెంట్లో ఈరోజు కూలెంట్ యొక్క మిక్స్ గురించి తెలుసుకుందాం. ట్రాక్టర్ ఇది ఒక హాఫ్ రోడ్ వెహికల్. మేజర్గా పొలాలలో, ఎత్తైన కొండ ప్రాంతాలలో, అట్లే వచ్చేసి మట్టిలో, అట్లే వచ్చేసి బురదలో, ఇలా హెవీగా వర్క్ చేసే ప్లేసెస్ అన్నింటిలో కూడా ట్రాక్టర్ని యూస్ చేస్తారు. ఈ ట్రాక్టర్ ఇట్లాంటి హెవీ వర్క్ చేయడం వల్ల ఇంజన్ మీద ఓవర్ బర్డెన్ పడి కంటిన్యూస్గా హీట్ అవుతూ ఉంటుంది. ఇలా హీట్ అవ్వడం వల్ల ఏమైపోతుందంటే వాటర్, మెజారిటీ ఆఫ్ రైతులు వాటర్ వాడతారు. వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంటుంది. వాటర్ ఎవాపరేట్ అయిపోవడం వల్ల కంటిన్యూస్గా ఇంజన్ హీట్ అవుతుంటుంది. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఆ హీట్ అవుతున్న దాన్ని పట్టించుకోకుండా కూడా ట్రాక్టర్ని నడపడం వల్ల ఇంజన్ బ్లాక్ అవుతుంది. ఈ ఇంజన్ బ్లాక్ అవడం వల్ల మెజారిటీ 30 నుంచి 40 వేల వరకు, 50 వేల వరకు కూడా ఖర్చు అవుతుంది. కాబట్టి మా డైమండ్ కూలెంట్ ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసే ప్రతిసారి కూడా మీరు కూలెంట్ చేంజ్ చేసుకోవడం వల్ల మీకు 2 రకాల నష్టాలు తగులుతాయి. ఫస్ట్ ట్రాక్టర్ ప్రాబ్లం వస్తుంది. అట్ ది సేమ్ టైం మీ పొలంలో అయ్యే పని కూడా ఆగిపోతుంది. కాబట్టి ఈ 2 రకాల నష్టాలని మీరు కవర్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఆన్ టైం కూలెంట్ చేంజ్ చేసుకోండి. దాంతోపాటుగా మీతో పాటు ఒక ఎక్స్ట్రా కూలెంట్ బాటిల్ని క్యారీ చేయండి. ఆ క్యారీ చేయడం వల్ల ఎప్పుడైనా కూలెంట్ లెవెల్స్ మీకు తగ్గినట్టు అనిపించినా, ఓవర్గా మీరు వర్క్ చేసినా కూడా దాన్ని రీఫిల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకో టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా కానీ వాటర్ని రీఫిల్ చేసేటప్పుడు డిఎం వాటర్ని యూస్ చేయండి. లేదా డిఎం వాటర్ అవైలబుల్గా లేదు అంటే మినిమం ఆర్ఓ వాటర్ని యూస్ చేయండి. బోర్ వాటర్ని మాత్రం మ్యాక్సిమైనంతగా అవాయిడ్ చేయడం మంచిది. వేయకపోవడమే మంచిది. థ్యాంక్ యూ సో మచ్.